బండి మీద పోతుంటే గొలుసులు గుంజుకపోతారు. బస్సుల సీటు పక్కనే కూర్చొని తెలియకుండానే షైన్లు ఫోన్లు కొట్టేస్తారు. తాళాల వల్ల కొట్టి ఇండ్లూర్చుడు, దుక్నాలు బ్యాంకులకు జొన్నుడు, కొందరు గుళ్ళకు సూటి పెట్టుడు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో టాలెంటు. ఎవ్వరు లేని టైంలా, ఎవ్వరు చూడని టైంలా మంది గుంపులు గుంపులు ఉన్న కాడ డ్యూటీకి ఎక్కి ఊడ్చుకపోతారు. కానీ ఈ గ్యాంగ్ పనితనమే అలాగ. మహానగరంలా మాయగాళ్ళు ఈ నలుగురు మోతెవార్లు మాటల్ల పెట్టి మత్పరిచ్చిరంటే మన పెయ్యి మీదున్న బంగారం మనమే తీసి వాళ్ళకిస్తాం. మాయ లేదు, మంత్రం లేదు, అంతా ఓ టాబ్లెట్ మైమనట. ఆల్ట్రాజోలం టాబ్లెట్స్ ని వాళ్ళు ఉంచుకొని వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్లో వేసి కరిగించి తాగమండి. వీళ్ళు ఇచ్చిన బాటిల్ కల్లా వ్యక్తి గల్లిబుల్ ఉంటారు కాబట్టి తాగేస్తారు. అప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళు గోల్డ్ తీసుకెళ్లారు. గోలి కలిపిన నీళ్లు తాగితే మత్తు కమ్మినట్టయి జరసేపు దిమాగ్ పనిచేయక అవతలోళ్ళు చెప్పినట్టు చేస్తామట. నిద్ర పట్టనోళ్లకు రాస్తుంటారట డాక్టర్లు. మనోళ్ళది గుజరాత్ ఢిల్లీ అయితే 10 ఏళ్ల కిందటనే పట్నం వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటా తెలుగు ఆర్పార్ నేర్చుకున్నారు. మందిలో కలిసిపోయి కమ్మగా తీయగా మాట్లాడి మాయ చేస్తారు. భువనగిరిలా ఒక అక్కను గిట్లనే మాటల్లో పెట్టి మెడల పుస్తలు తాడే కొట్టేసిండ్రట పనిమంతులు. పేపర్ లో చుట్టి లేకుంటే క్లాత్ లో పెట్టి నోట్ల కట్ట ఉందని చెప్తారు. నిజమే నమ్ముకొని వాళ్ళు గోల్డ్ ఇవ్వడమో లేకుంటే అటెన్షన్ డైవర్ట్ చేసే టైం సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. అక్కడి పోలీసులు దొరకబట్టి పట్నం పట్టుకొచ్చిండ్రు. ఇప్పటికి 7గురిని గిట్లనే మాయేసి 1/2 కిలో బంగారు నగలు కొట్టేస్తే మొత్తం వాపస్ గుంజుకొచ్చిండ్రు పోలీసులు. ఏడికెళ్ళి మోపైండ్రా నాయనా. పబ్లిక్ ను ముంచటానికి తీరొక్క ఉపాయాలు చేయబడుతుంది.